అయితే దిస్ ఈజ్ నాట్ ది రైట్ వే సార్. ట్రయల్ కోర్టులో మీరు అలా ప్రొసీడ్ అవుతూ ఉంటే ఖచ్చితంగా మీ ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది డౌరీ ఒక 20 lakhs వరకు స్పెండ్ చేసి మ్యారేజ్ చేసి ఏదో అమ్మాయికి గోల్డ్ ఇచ్చి పంపించారంట. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ 1,55,000 సారీ 1,55 lakhs. 1,55 lakhs వాళ్ళు ఎలా క్లెయిమ్ చేశారో డీవీసీలో ఏమి ఇచ్చామని చెప్పారో ఇతని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో తెలియదు. బట్ ది ఫాదర్ ఆఫ్ ది ఎక్యూజ్డ్, అంటే ఎక్యూజ్డ్ నెంబర్ 1 హస్బెండ్ వాళ్ళ ఫాదర్, మామగారు ఎవరైతే నన్ను అప్రోచ్ చేయారో అతను మాత్రం కొంత ఆయన సంపాదించుకొని కొంత తాతల ఆస్తి ఒక 20 ఎకరాల వరకు ఇక్కడ గుడివాళ్ళలో ఉండడం వల్ల దాన్ని దృష్టిలో పెట్టుకుని అంత అమౌంట్ క్లెయిమ్ చేస్తున్నారని నాకు అనిపించింది. సో దట్ ది ప్రాపర్టీ విచ్ ఈజ్ హోల్డింగ్ బై ది మామగారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మన క్లయింట్ వాళ్ళ ఫాదర్, అంటే హస్బెండ్ వాళ్ళ ఫాదరు, అమ్మాయికి మామగారు, దట్ ఈస్ ప్యూర్లీ సెల్ఫ్ ఎక్వైర్డ్, కొంత మాత్రం వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చింది. సో దాని మీద ఇక్కడ ఈ హస్బెండ్కి, అంటే ఎవరైతే అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఉన్నారో అతనికే రైట్ లేనప్పుడు ఎలా క్లెయిమ్ చేస్తుంది, అంత అమౌంట్ ఎలా క్లెయిమ్ చేస్తుంది? సో ఇదంతా కూడా రైట్ వే కాదండి. వీ కెన్ గో ఫర్ ఫస్ట్ క్రిమినల్ కేసుని క్లోజ్ చేద్దాము. వీ కెన్ గో ఫర్ ది క్వాష్ పిటిషన్ ఇన్ ది హైకోర్ట్ ఆన్ 498A. 482 CRPC కింద క్వాష్ పిటిషన్ ఫైల్ చేద్దామన్నారు, అలాగే వచ్చారు. లేటర్ ఈ లోయర్ కోర్టులో ఏవైతే ఐ మీన్ 125 CRPC మెయింటెనెన్స్ కేసు నడుస్తుందో, ఈ డీవీసీలు నడుస్తున్నాయో వీటికి అటెండ్ అవుతూ ఉన్నారు. ఫార్చునేట్లీ ఈ 498 ఏదైతే ఉందో హైకోర్టులో వీళ్ళందరికీ స్టే ఆర్డర్ రావడం జరిగింది. విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1.5 month. ఫైల్ చేసిన 1 monthలో వీళ్ళకి స్టే ఆర్డర్ వచ్చింది. వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అటెండ్ అవ్వాల్సిన నీడ్ లేదు, A1 ఒకరు అటెండ్ అవుతున్నారు. షార్ట్లీ విత్ ఇన్ 7 to 8 months క్లోజ్ చేసాము. క్వాష్మెంట్ జరిగింది. 498 ఎప్పుడైతే క్వాష్ అయిందో, ఎప్పుడైతే ఫ్యామిలీ సర్వైవ్ అయ్యారో, సేఫ్ అయ్యారో మామగారు వాళ్ళ ఫ్యామిలీ 498 కేసు నుంచి, రైట్ ఇమీడియట్లీ షీ కేమ్ డౌన్.